మేము నెల్లూరు పంచాయతీ కింద వచ్చి గణేశ్వరపురం స్థలం పంచాయతీ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ ఆఫీస్కి అయితే వచ్చాము. అంతేకాదు మాకు వర్చువల్ డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసి ఇచ్చారు. డూప్లికేట్స్ జిరాక్స్ అయితే ఇవ్వట్లేదు. ప్రజల్లో చాలా మంది జిరాక్స్ ఇస్తున్నారు అని వాళ్ళు అపోహలో ఉన్నారు. అలా ఏం జరగట్లేదు. మంచిగానే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. వర్చువల్ డాక్యుమెంట్స్ ఇచ్చారు, చూడండి మంచిగా ఉన్నాయి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే మంచిగా ప్రాబ్లం లేకుండా అవుతా ఉంది. రిసీవింగ్ మంచిగా ఉంది. వర్క్ పర్పస్ అయితే మంచిగా చేస్తున్నారు. సో మాకు వర్చువల్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. అబద్ధాలు చెప్పేసి మీరు అనుకుంటున్నారు. సో ఇది కరెక్ట్గానే డాక్యుమెంట్స్ ఇస్తున్నారు. నెల్లూరు వ్యాపార వారి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మా ఒరిజినల్ డాక్యుమెంట్ మా చేతికి ఇచ్చారు. ఇక్కడ మాకు ఎటువంటి అసౌకర్యం లేదు, అన్ని సవ్యంగా జరిగాయి. మేము విశాఖపట్నం జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చాము. ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి మేము రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ అంటే జిరాక్స్ ఇస్తున్నారని చెప్పారు, కానీ అదంతా అపోహ. ఒరిజినల్స్ మాత్రమే మాకు ఇస్తున్నారు. అలాంటి ప్రాబ్లం అయితే ఇక్కడ ఏమి జరగదు. జీవో బాగుంది సార్. నేను చేసుకొచ్చిన తయారు చేసుకొచ్చిన డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేసి ఒరిజినల్ ఇస్తున్నాను సార్. ఈ సిస్టమ్ బాగుంది సార్. 3/5/2024 తేదీన అనగా ఈరోజు ఒరిజినల్ దస్తావేజుని శైలం రవికుమార్ కిరణ్ పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నది. దానిని అదే రోజు సాయంత్రము ఒరిజినల్ దస్తావేజులను వాపసు ఇవ్వడం జరిగినది. జెరాక్స్ కాపీలు, ఈ దస్తావేజుకు సంబంధించిన జెరాక్స్ కాపీలు ఇస్తున్నారనేది అవాస్తవము. మేము వడపల్లిపల్లి విలేజ్ నుంచి వచ్చాము. రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే జిరాక్స్ ఇస్తారనేసి అబద్ధం మాటలు చెప్తున్నారు అందరూ. అవన్నీ అవాస్తవాలు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో స్వచ్ఛందమైన సేవలు త్వరగా అందిస్తున్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్సే మాకందరూ కూడా ప్రజలకి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చోబెట్టి మరి ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇస్తున్నారు. కొంతమంది చెప్పే అపోహలను నమ్మద్దండి. దయచేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. ప్రొఫెసర్ రమణారెడ్డి, ఎస్వి యూనివర్సిటీ. సో రీసెంట్గా నలంద నగర్లో నేను ఒక ఫ్లాట్ కొన్నాను. సో మన 4 రోజుల ముందు రిజిస్ట్రేషన్ అయింది. దీనిపైన ఊరికేదో మాకు డాక్యుమెంట్స్ అంతా పక్కా ఒరిజినల్ ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంది. మామూలుగా ఈ సమాచారం వస్తుంది టీవీలో పట్టుకొచ్చే శుద్ధ అబద్ధం. ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇలాంటి ఏమి ప్రాబ్లం లేదు. పక్కాగా మా డాక్యుమెంట్స్, మా సైట్కి సంబంధించి పక్కాగా డాక్యుమెంట్ ఇస్తున్నారు. దీంట్లో నా సహాయం అంటే దయచేసి ఎవరు కూడా పబ్లిక్ అపోహలు పడద్దండి. ఇది పక్కాగా జరుగుతుంది. మన డాక్యుమెంట్లు మనకు వస్తున్నాయి. ఏమి ఇది జిరాక్స్ కాపీ కాదు, ఇది ఒరిజినల్ మన పాత పద్ధతులు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. దీంట్లో ఎటువంటి అనుమానాలు అవకతవకలు లేవని నేను మనస్ఫూర్తిగా ఒక ఎడ్యుకేటెడ్ గా, ఒక ప్రొఫెసర్ గా నేను చెప్తున్నాను. శంకర్ వాసు గారి పేరు మీద తనఖా దస్తావేజ్ చేయించుకోవడం జరిగింది గాంధీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో. ఈ రోజు నేను అది వాపస్ తీసుకుంటున్నాను. జిరాక్స్ ఇవ్వడం అనేది అబద్ధం, ఒరిజినల్లే తీసుకుంటున్నాను. మేము రాజమండ్రి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం అండి. రిజిస్ట్రేషన్ నిమిత్తం మేము ఈ ఆఫీస్కి వచ్చాము. నాకు నిన్న ఈ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరిగింది నా పేరు మీద. అయితే మీడియాలోని, యూట్యూబ్లోని ప్రచారం అవుతున్న PDF డాక్యుమెంట్స్ ఇస్తామని, డాక్యుమెంట్లు జిరాక్స్ మాత్రమే మీరు పొందాలని ఇలా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. అలాగేం కాదు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తక్షణమే సబ్ రిజిస్టర్ గారు మాకు ఫిజికల్గా ఒరిజినల్ డాక్యుమెంట్ మేము కొన్ని తెచ్చుకున్న స్టాంపుల మీద మాకు దస్తావేజు తిరిగి రిటర్న్ ఇచ్చారు. ఇలాగే కొనసాగుతుంది రాజమండ్రి ఆఫీస్ రిజిస్టర్. ఒరిజినల్ డాక్యుమెంట్ తిరిగి మేము రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పొందామని మాకు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చి, మా సబ్ రిజిస్టర్ గారు మాకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చారని ఇవ్వండి. మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇవి. ఫిజికల్ గా మేము ఒరిజినల్ డాక్యుమెంట్స్ రిటర్న్ పట్టుకెళ్తున్నాం. ఏ విధమైన జిరాక్స్లు కానీ, PDFలు కానీ మాకు ఏం పెట్టలేదు. ఇది వాస్తవం. నా పేరు శ్రీకాంత్ అండి. నేను నేరేడు వలస భీమిని రిజిస్టర్ ఆఫీస్ లో సైట్ కొన్నానండి. నేను భీములపట్నం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాను. రిజిస్టర్ గారు వచ్చిన వెంటనే నాకు రీచెక్ చేశారు. 2.0లో రీచెక్ చేసి డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదు చెప్పేసి రిజిస్టర్ గారిని అడిగారండి. అది ఎవరు చెప్పారు అబద్ధం అండి. నాకు వెంటనే డాక్యుమెంట్ కూడా స్కాన్ చేసి ఇచ్చారు. ఆ అబద్ధాన్ని ఎవరు నమ్మద్దు దయచేసి. దానికోసం నేను చెప్తానండి. థ్యాంక్ యూ అండి. నేను ఉయ్యూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మా ఒరిజినల్ దస్తావేజులు మాకు ఇచ్చేసారు. టీవీలో వచ్చినాయని అవాస్తవాలు. రాష్ట్ర గవర్నమెంట్ కి మా ధన్యవాదాలు. మేము మా అమ్మగారు మేము చంద్రపూర్ రిజిస్టర్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చాము. ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరిగిపోయినాయి.
మా అమ్మగారు మాకు రాసిచ్చారు. డాక్యుమెంట్ కూడా మాకు వితిన్ 15 నిమిషాల్లో మాకు డాక్యుమెంట్ అని ఇవ్వడం జరిగింది. బయట ఏంటంటే ప్రచారం ఎలా ఉందంటే డాక్యుమెంట్ ఇవ్వట్లేదు రిజిస్టర్ ఆఫీస్లో అనేది ప్రచారం జరుగుతూ ఉంది. కానీ మాకేంటంటే పావుగంటలో డాక్యుమెంట్ మా చేతికి ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు నర్సంపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మా ఫ్యామిలీ మెంబర్స్ 3 డాక్యుమెంట్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దీన్ని వెంటనే సబ్ రిజిస్టర్ గారు జరిపించి తర్వాత ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు అందజేయడం జరిగింది. అంతే తప్ప ఆ జిరాక్స్ ఇవ్వడం అనేది అవాస్తవం. అందరూ కూడాను ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఇంకేమి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా త్వరగా ఇచ్చినందుకు సబ్ రిజిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను నాగేంద్ర నా పేరు. నేను ఈరోజు పొలం రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. చేసుకున్న రోజే నాకు రిజిస్ట్రేషన్ చేసి ఒరిజినల్ పత్రాలతో కూడా నాకు ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. కానీ ఏదో బయట జిరాక్స్లు ఇస్తున్నారు అలాగే అంటున్నారు, కానీ నా మాత్రం ఒరిజినల్ తీసుకొని చాలా ఆనందంగా ఉంది. మరియు నేను ఈరోజు వ్యాలిడ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాను. అది కూడా ఈరోజు ఇస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు గాజువాక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నేను హాజరయ్యాను. అండ్ కమింగ్ టు ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఎవరైతే సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయో జెరాక్స్ కాపీ ఇస్తున్నారనేది దయచేసి దాన్ని నమ్మకండి. అండ్ ఇక్కడ పనులన్నీ నేను చూశాను, అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ.